ఇది మన విశాఖపట్నం, సముద్ర ఒడిలో మెరిసే అందాల నగరం. అదిగో కనిపిస్తుంది ఆర్కే బీచ్, వైజాగ్ హృదయం. ఒకవైపు అంతులేని నీల సముద్రం, మరోవైపు ఆకాశాన్ని తాకే నగర భవనాలు, మధ్యలో బంగారు ఇసుక తీరంతో అందంగా విరజిల్లే ఈ బీచ్ ప్రతి ఒక్కరికి ప్రశాంతతను అందజేసే ప్రత్యేక స్థలం. ఉదయం సూర్యోదయం ఇక్కడ మొదలవుతుంది, సాయంత్రం అలల శబ్దంతో నగరం కొత్త ఊపిరి పీలుస్తోంది. ఇక్కడ గాలి, ఇక్కడ అలలు, ఇక్కడ అందం ఒకేసారి చూస్తే మళ్ళా మళ్ళా రావాలి అనిపిస్తుంది. అందుకే విశాఖపట్నం అంటే గుర్తుకొచ్చేది ముందుగా ఆర్కే బీచ్. ఇది కేవలం బీచ్ కాదు, వైజాగ్ ఆత్మ. ఈరోజు మన ప్రయాణం విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి ఋషికొండ బీచ్ వరకు. ఇక్కడ కనిపిస్తున్న అప్పానప్ప బస్ ద్వారా ప్రయాణిస్తాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ టికెట్ ఫిజికల్గా తీసుకునేది 263 రూపాయలతో. ఈ టికెట్ మాన్యువల్గా ఇచ్చిన బిల్, నార్మల్గా అయితే డిజిటల్ బిల్ ఉంటుంది. ఆర్కే బీచ్ అందాలను ఇలా ప్రయాణిస్తూ చూడటం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. అప్పానప్ప బస్సులో కూర్చొని విండో పక్క నుంచి సముద్రాన్ని చూస్తూ వెళ్తుంటే ప్రతి ఎలా ఒక కథ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవైపు నీలపు సముద్రం, మధ్యలో మన ప్రయాణం, గుర్తుండిపోయే జ్ఞాపకం. గాలి తాకుతూ అలల శబ్దాన్ని వినిపిస్తూ బీచ్ అందాలను ఎంజాయ్ చేస్తూ వెళ్ళే ఈ రైడ్ వైజాగ్లో ఒక అనుభవించాల్సిన ఫీలింగ్. ఇది కేవలం బస్ జర్నీ కాదు, చేసే ఒక చిన్న ట్రావెల్ స్టోరీ. విశాఖపట్నం అందం రోడ్డు మీద కనిపిస్తే ఆర్కే బీచ్ అందం విండోలో పూర్తిగా మనసును తాకుతుంది. బస్ ప్రస్తుతానికి నేను దిగింది జూ పార్క్ దగ్గర దిగాను. 11:42 అయింది. మళ్ళీ ఇంకో బస్ కోసం వెయిటింగ్. అండ్ ఈలోగా మన జూ పార్క్ బయట చూసేద్దాం ఎలా ఉంటుంది. జూ పార్క్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ గేట్. మీరు ఇలా బస్ అప్పానప్ప బస్ దిగ్గానే మీరు జూ పార్క్ దగ్గర ఎంట్రన్స్ టికెట్ అయితే ఇలా తీసుకోవచ్చు. అండ్ జూ పార్క్ ఎంట్రన్స్ ఇదంతా. మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జూ పార్క్ దగ్గర ఉన్నాం. జూ పార్క్ దగ్గర మీకు తాటికాయలు అనేది ఉన్నాయి కదా. ఈ తాటికాయలు ఎంత అనుకుంటున్నారా? ఒక్కొక్క తాటికాయ మినిమం 30 రూపాయలు. ఇక్కడ ముంజులు కావాలనుకుంటే ముంజులు వచ్చేసరికి డజన్ అంటే 12 100 రూపాయలు అంట. ఈ తాటికాయ వచ్చేసరికి 30 రూపాయలు అంట. కొబ్బరికాయ కంటే కాస్ట్ ఎక్కువ ఉందండి తాటికాయ. ఈ ప్లేస్ ఏంటో తెలుసా? మనకి కొత్త బంగారు లోకం సినిమా చూసారు కదా మీరు. అందులో ఒక పాట ఉంటుంది, నిజంగా నేనేనా నీతో ఉంటున్నానా అనే ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ ఈ ప్లేస్లో తీశారనమాట. ఇక్కడ ఇవ్వండి బ్యాక్ సైడ్ కైలాసగిరి కొండ. అండ్ ఇవ్వండి ఇది బీచ్, వైజాగ్ వ్యూ పాయింట్. చూడండి ఇసుక చాలా బాగుంది. ఈ గాలి చూడండి, చాలా ఈ గాలికి ఇసుక ఎలా పైకి లెగిస్తుందో. గాలికి ఇలా తెరలా ఏర్పడింది అనమాట. ఇక్కడికి వచ్చి బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ మొత్తం చూడండి క్లీన్ చేస్తున్నారు, వైట్గా ఉంది చూడండి. ఆ ట్రాక్టర్తో క్లీనింగ్ అయితే చేస్తున్నారు. చాలా వైట్గా ఉంది ప్లేస్ అంతా. చూడండి ఇది లాస్ట్ టైం మనం పెట్టిన వీడియో ఐ థింక్ రిప్లై ఇలా వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. సో ఇది చాలా దూరంగా ఉంది. వైజాగ్ ఇంచుమించు ఒక కైలాసగిరి దాటాక ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. సో ఇంత దూరం కూడా క్లీనింగ్ ఏర్పాటు అయితే చేస్తున్నారు జీవీఎంసీ. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. ఒక బండికి 2 హెల్పర్లు, డ్రైవర్లు. ఇది ఎంతవరకు క్లీన్ చేస్తుంది? ఆ చివరి వరకునా? ఋషికొండ మళ్ళీ ఋషికొండకి వేరే వెహికల్. ఇదంతా ఈ చెత్త అంతా తీసేసి మళ్ళీ పడేస్తారా? సో మార్పు మన వల్ల జరిగిందా ఇంకెవరి వల్ల జరిగిందా అంటే మార్పు చాలా మంచిది. అండ్ ఇంత చాలా హ్యాపీగా ఉంది వైజాగ్. డెస్టినేషన్ ఈ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్రస్తుతానికి చూడండి డస్ట్ కూడా ఏమీ లేదు ఇక్కడ, ఏమీ లేదు డస్ట్. ఇక్కడ డ్రైవర్
అండ్ వ్యాన్, క్లీనింగ్ వ్యాన్ అండ్ ఇద్దరు షిప్. సో మీకు నేను నావీ మనకి ఐఎఫ్బి జరిగినప్పుడు పెట్టిన వీడియో తర్వాత నేను తీస్తున్న వీడియో అనమాట బీచ్లో. సో నేను ఆర్కే బీచ్లో ఇంత క్లీనింగ్ లేదు కానీ బట్ నాకు కనిపించేది ఇక్కడ మాత్రం చాలా బాగా అయితే క్లీనింగ్ ఉంది. ఇక్కడ ఏమీ లేదు, బ్యాక్ సైడ్ చూడండి చాలా క్లీన్గా ఉంది. ఈ బీచ్కి రావాలనుకుంటే సాగర్ నగర్ బీచ్ అండ్ మీకు జూ పార్క్ దగ్గర అప్పనప్ప బస్ దిగిన తర్వాత నీట్గా కనిపిస్తుంది, అంటే చాలా నీట్గా ఉంది ప్లేస్ అయితే. ఇది వైజాగ్ వ్యూ పాయింట్. సో మన బస్కి టైం అవుతుంది, మనం బస్ని కవర్ చేసుకుంటూ జూ పార్క్ తర్వాత నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మనం మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్న స్టాప్స్ మాత్రమే కవర్ చేస్తున్నాం అనమాట. అండ్ చివరిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. అండ్ మన కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చాం. కైలాసగిరి దగ్గర డ్రోన్ అయితే ఎగరేద్దాం. తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న షిప్ని కవర్ చేస్తూ కైలాసగిరి అయితే డ్రోన్ ఎగరేద్దాం. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బీచ్ కనిపిస్తుంది కదా, మీకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ షిప్పులు చూడండి ఎన్నో ఉన్నాయో, షిప్స్ కనిపిస్తున్నాయి మీకు. ఆ షిప్స్ అన్నీ చూడండి ఎలా పడి ఉన్నాయో. మనం ఇదైతే హైలైట్ అండి. తెన్నేటి పార్క్ స్టోన్స్ మీద ఇక్కడ చూడండి చాలా డ్రాయింగ్ అయితే వేశారు, చాలా బాగున్నాయండి, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. డ్రాయింగ్ రియల్ పిక్చర్స్ తెప్పించేటట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఇది కేవలం రాళ్లతో నిండిన కొండ ప్రాంతం, కానీ ఈరోజు ఇది వైజాగ్ గర్వంగా చెప్పుకునే తెన్నేటి పార్క్. కైలాసగిరి కొండక అడుగున సముద్రాన్ని ఎదురుగా చూసే ఈ ప్రదేశం ప్రకృతి తన చేతులతో స్వయంగా చిత్రించిన అందమైన దృశ్యం లాంటిది. ఒకవైపు పచ్చని పార్కు, మరోవైపు అలలతో నిండిన నీల సముద్రం, మధ్యలో ఒడ్డున నిలిచిన ఓ షిప్ ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిన గుర్తు. ఈ షిప్ కేవలం ఇనుము కాదు, ఇది ఈ తీరానికి ఒక గుర్తింపు, సముద్రానికి ఒక ప్రత్యేక అందం. రాళ్ల మధ్యలో పుట్టిన ఈ పార్క్ ఈరోజు ప్రేమగా నడిచే జంటలకు, సాయంత్రం ప్రశాంతత వెతికే మనసులకు, డ్రోన్ షాట్లో కలలా కనిపించే అందానికి నిలయం అయింది. ఇది కేవలం తెన్నేటి పార్క్ కాదు, ప్రకృతి, సముద్రం, మనిషి కలిసి సృష్టించిన ఒక అద్భుతం. ఒకవైపు అంతులేని నీల సముద్రం, మరోవైపు పచ్చని కొండలు, మధ్య నిలిచిన కైలాసగిరి. పైనుంచి చూస్తే బీచ్ ఒక బంగారు తీరంలాగా మెరుస్తుంది. అలల ఒడ్డుని తాకుతూ ప్రకృతి సంగీతం వినిపిస్తోంది. ఇదిగో కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్. గాలిలో నడుస్తున్నట్టే అనిపించే అద్భుతమైన అనుభూతి. కిందకి కనిపించే సముద్రం, దూరంగా విస్తరించి ఉన్న వైజాగ్ నగరం. ఒక్కొక్క క్షణం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ ఒక జాంకాయలు అయితే ఒక షాప్ లాగా పెట్టారనమాట. జాంకాయలు చాలా బాగున్నాయి. అండ్ ఇది నాటు అనమాట, అంటే కొన్ని హైబ్రిడ్ ఉంటాయి కదా, హైబ్రిడ్లా కాకుండా ఇక్కడ నాటు పళ్ళు అయితే ఇచ్చారు, చాలా బాగున్నాయి. కేజీ 100 రూపాయలు. తెలిసి ఆఫ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. జాంకాయలు మొత్తం ఇక్కడ సగం అయితే అమ్మేశారు. చాలా బాగున్నాయి జాంకాయలు అయితే. టైం 2:42 అయింది. 3 o'clock కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మనం 1 గంట నుంచి ఇక్కడైతే వెయిట్ చేస్తాం. అప్పనప్ప బస్సు కోసం 3 buses అయితే రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏ బస్సు వస్తుంది అనేది చూడాలి, వెయిట్ చేస్తున్నాం. ఇంకా రావట్లేదు. మోర్ దెన్ ఇంకా నేను 2 hours అయితే ఇక్కడ స్పెండ్ చేశాను. కైలాసగిరి అండ్ తెన్నేటి పార్కు రెండు కూడా కవరేజ్ అయిపోతాయి అనమాట, 1 గంట నుంచి 3 గంటల వరకు. సో నేను జూ పార్క్ నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ కైలాసగిరి దగ్గర అయితే దిగాను. కైలాసగిరి ఎదురుగా తెన్నేటి పార్క్ దగ్గర అయితే ఉన్నాను ప్రస్తుతానికి. ఇదిగో రుషికొండ బీచ్ ఎంట్రన్స్. అప్పానప్ బస్ నుంచి దిగిన వెంటనే ఈ రోడ్డు అంతా సముద్రం వైపుకు తీసుకెళ్ళి అందమైన ఒక ప్రయాణం మొదలవుతుంది. సండే అయితే రుషికొండ ఎక్కడ ఖాళీ ఉండదండి, ఎక్స్ట్రాడినరీ. కరెక్ట్గా 3 o'clock లైటింగ్లో సూపర్గా ఉంటుంది.
చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఒక అద్భుతమైన బీచ్ అని చెప్పచ్చు. చాలా క్లీన్గా ఉంది, చాలా బాగుంది. వాటర్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. బోటింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. మీరు బోటింగ్ కూడా చేయొచ్చు. 250 రూపీస్ ఉంటుంది బోటింగ్. అండ్ మీరు ఎప్పుడైనా ఎక్కాలనుకుంటే బోటింగ్ ఇక్కడ మన ఋషికొండ దగ్గర బోటింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బోట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి. సిటీని వదిలేసి ప్రశాంతంగా ఉండే ఈ మంచి ప్లేసు ఎక్స్ట్రాడినరీ అండి. చెప్పాలంటే ఇక్కడ మనకి ప్రశాంతత కోసం అయితే పీస్ ఆఫ్ ప్లేస్ అని చెప్పచ్చు ఇక్కడ మన ఋషికొండ ప్లేస్ని. ఇది ఋషికొండ బీచ్, వైజాగ్ అందాల బంగారు కిరీటం. నీల సముద్రం, బంగారు ఇసుక తీరం. ప్రతిరోజు వేలాది మంది తన వైపు ఆకర్షించే అందమైన గమ్యం. ఇక్కడ కనిపించే ప్రతి అలలో ఉత్సాహం ఉంది, ప్రతి అడుగులో ఒక కొత్త అనుభవం ఉంది. పారాసైలింగ్ చేస్తూ ఆకాశంలో ఎగిరే ఆనందం, బోట్ రైడింగ్స్లో సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్ళే సాహసం, అలల మధ్య నవ్వులు పంచుకునే కుటుంబాలు. ఇది కేవలం బీచే కాదు, జీవంతో నిండి ఉన్న ఒక ప్రపంచం. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందని ఈ ఋషికొండ బీచ్ ప్రపంచ స్థాయిలో గర్వంగా నిలిచిన అందం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖకు ఈ బీచ్ ఒక ప్రకృతి వనం. పర్యాటకానికి, ఆనందానికి, జ్ఞాపకాలకు మూల స్తంభం. అందుకే ఋషికొండ బీచ్ అంటే చూడటానికి అందం, అనుభవించడానికి ఒక కళ. ఋషికొండలో నూడిల్స్ షాపులు ఉన్నాయి, లైన్గా ఉంటాయి. చూపిస్తాను చూడండి. చూసారా ఎన్ని షాపులు అయితే ఉన్నాయో. చాలా ఎక్కువ మ్యాగీ షాపులు అవి ఉన్నాయి. అండ్ ఫుడ్కి సంబంధించిన షాపులు అన్నీ పక్కనే ఉన్నాయి, బీచ్ దగ్గరలోనే. ఫుడ్ పక్కన ప్రాబ్లం ఇష్యూ ఏముండదు అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి ఋషికొండకు వచ్చేటప్పుడు ఫేమస్ ఫుడ్ వచ్చేసరికి ఇక్కడ రాజుగారి డాబా అని ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఋషికొండ. ఋషికొండ కొద్ది ముందుకు వచ్చి సీన్ రాజుగారి డాబా రెస్టారెంట్. ఇది 3 o'clock వరకు ఓపెన్ ఉంటుంది, 3:30 వరకు ఆఫ్టర్నూన్. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి ఇక్కడ చాలా బాగుంటుంది బిర్యానీ అయితే కనుక. వన్స్ మీరు వచ్చేటప్పుడు ఋషికొండకు వచ్చేటప్పుడు ట్రై చేయండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇదిగోండి డాబా, ఇదే చాలా చిన్నగా ఉంటుంది. అది ఋషికొండ ప్యాలెస్ ఎదురుగానే ఇది డాబా. ఇప్పుడు ఈ షాప్ కనిపిస్తుంది కదండి, షాప్. వాటర్ బాటిల్ 18 రూపాయలు కనిపిస్తుంది కదా, 18 రూపాయలు వాటర్ బాటిల్. ఇక్కడ బిల్ వచ్చేసి 20 రూపాయలు. చూసారా, ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారు. ఓపెన్ టాప్ బస్ పై కూర్చొని ఒకవైపు అంతులేని సముద్రం, మరోవైపు జీవంతో నిండిన వైజాగ్ నగరం. ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతి. అలల శబ్దం, సముద్రపు గాలి, బీచ్ రోడ్డుపై సాగే ఈ ప్రయాణం. ఇది కేవలం ఒక బస్ రైడే కాదు, విశాఖపట్నం అందాలను దగ్గరగా చూపించే ఒక జ్ఞాపకం. ఋషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు ప్రతి మలుపులో ఒక అందం, ప్రతి దృశ్యంలో ఒక కథ దాగి ఉంది. అందుకే వైజాగ్ అంటే కేవలం ఒక నగరం కాదు, సముద్రం, ప్రకృతి, జ్ఞాపకాలతో నిండిన ఒక భావం. అదే మన విశాఖపట్నం, మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అందాల నగరం. ఓపెన్ బస్సు ఏంటి ఉపయోగం అంటే, మీకు
సాయంత్రం 3 తర్వాత నుంచి 6 గంటల వరకు అయితే కనుక యూజ్ ఉంటుంది అనమాట. బిఫోర్కి అయితే ఎండగా ఉంటుంది. సో డబుల్ డెక్కర్ బస్ వల్ల యూజ్ ఏంటంటే ఓన్లీ ఈ ఓపెన్ టాప్ మాత్రమే బెస్ట్ అండి. సో ఏదైతే ఉంటుందో అది రిమైనింగ్ తిరగడానికి మాత్రం అయితే అది ఓకే. బట్ 2250 రూపీస్ వర్తా కాదని మీరే చెప్పాలి. ఇంతవరకు చూసినట్టయితే నా వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.